ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, మనకైతే పొద్దున్నే కార్తిక్ అయితే ఒక టాస్క్ ఇచ్చినాడు. ఒక రీల్ అయితే పంపించి అదైతే ఆల్ ఇండియా వాకర్ అనేసి ఒక బ్రదర్ అయితే మన ఛత్రపూర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు వాకింగ్ వచ్చేసి రంబాకి అయితే వస్తున్నాడు బై వాక్ రోడ్డు మీద. దాంట్లో ఏమంటే మన కార్తిక్ ఫోన్ చేసి మనకైతే ఒక టాస్క్ ఇచ్చినాడు అనమాట. ఈరోజు అయితే వచ్చే దారిలో అయితే నువ్వైతే బ్రదర్ని అయితే మీట్ అయ్యేసి నాకు ఫోటో పెట్టు అనేసి మన కార్తిక్ అయితే మనకు టాస్క్ ఇచ్చినాడు. మన కిట్టు అయితే వచ్చినాడు ఇక్కడికి. పురుషోత్తపురం అయితే టైమింగ్లో వెళ్తున్నాడు, లేట్ అయిపోయింది ఇప్పటికే. టార్జన్ అనేది వేయించినాడు కిట్టుని బెరికేసి. అంటే మన సిఎస్ఆర్ ట్రక్ లాక్స్ తీసేస్తా లోపల నుంచి. కూలింగ్ ఉండేది ఏంటది. కొత్తిమీర లోళ్ళు ఈ లోళ్ళు అంతా ఎట్లా తోలుతారంటే కొంతమంది బుల్లర్ వాళ్ళు చూడు ఒకే సీట్ లోనే ఇద్దరు కూర్చోవచ్చు అనమాట. అది ఎట్లా అంటే చూడు ఇట్లా కూర్చోండి, ఇట్లా ఇట్లా రైట్ సైడ్ పట్టించుకోరా, ఇట్లా ఓ పక్క నమ్మలుతాండ్రా 40-50 కాదు చిన్నాడా. ఎక్కువ స్పీడ్ తొక్కినామంటే మన బండి మైలేజ్ రాదు, మన రాకెట్ పోయినట్టు పోతుంది, కంట్రోల్ దొరకదా. అందుకే ఆరామ పోతా అన్న, మైలేజ్ రాదు కదా. ఇప్పుడు కిరాయిలు కూడా అట్లా ఉన్నాయి. కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ మాట్లాడితే 1000 రూపాయలకి అయితే డీజిల్ కొట్టేస్తున్నాము. మనకు కంపెనీ దగ్గర ఉండే లోడ్ చేసే బంక్ పార్కింగ్ బండిలో అయితే స్టాక్ లేదంట. దానికోసం ముందుకైతే వచ్చి 1000 రూపాయలకి వేసుకుంటున్నాను. బార్డర్లో అయితే మళ్ళీ మనం వేసుకోవాలా. ऐसा ना आप भी फेमस होगा. हाँ हो गया. మనకైతే నాతవలసలో 7 గంటల లోపల వస్తే అయితే అన్లోడ్ చేస్తామనేసి అని చెప్పినాడు మన పార్టీ. మేమైతే ఫోన్ చేసినాము. దానికోసం అయితే ఇంకా మన వాళ్ళని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాను, లేకపోతే మన వాళ్ళతో పాటు కలిసి వెళ్ళే వాళ్ళని. ఇదిగోండి మనోడైతే ఇక్కడ వస్తున్నాడు. హలో గైస్, మనకైతే పొద్దున్నే కార్తిక్ అయితే ఒక టాస్క్ ఇచ్చినాడు. ఒక రీల్ అయితే పంపించి అదైతే ఆల్ ఇండియా వాకర్ అనేసి ఒక బ్రదర్ అయితే మన ఛత్రపూర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు వాకింగ్ వచ్చేసి రంబాకి అయితే వస్తున్నాడు బై వాక్ రోడ్డు మీద. దాంట్లో ఏమంటే మన కార్తిక్ ఫోన్ చేసి మనకైతే ఒక టాస్క్ ఇచ్చినాడు అనమాట. ఈరోజు అయితే వచ్చే దారిలో అయితే నువ్వైతే బ్రదర్ని అయితే మీట్ అయ్యేసి నాకు ఫోటో పెట్టు అనేసి మన కార్తిక్ అయితే మనకు టాస్క్ ఇచ్చినాడు. డేర్ అనాలా లేకంటే టాస్క్ అనాలా ఏదైంది క్లారిటీ లేదు. ఆపోజిట్లో అయితే రోడ్డు వైపు అయితే చూసుకుంటూ వస్తాను, ఆపోజిట్ రోడ్లో. దానికి తోడు మనకేమంటే సాయంత్రం 7 గంటల లోపు 6:30 లోపు వచ్చారంటే అన్లోడ్ అయిపోతున్నారు. ఫాస్ట్గా వెళ్తున్నాను. దానికి తోడు ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఛత్రపూర్ స్టార్ట్ అయ్యి గంజాంలో అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అలా ఆగుతాడు ఆ బ్రదర్ అయితే. దానికోసం అయితే నేను కూడా చూసుకుంటూ వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది, ఎక్కడో చోట అయితే కనిపిస్తాడనేసి అనుకుంటున్నాను. ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేయబోతాను. ఫస్ట్ టైం అయితే మనము టాస్క్ కూడా మన కార్తీక్ ఫస్ట్ టైం టాస్క్ ఇచ్చినాడు అనమాట. బ్లాగ్లో నీకు టాస్క్ అయితే కంప్లీట్ చేయమని చెప్పేసి. కాబట్టి చూద్దాం ఏమవుతుందో, ఈరోజు టాస్క్ కంప్లీట్ అవుతుందా లేకంటే ఫెయిల్ అవుతుందా అనేసి. మనమైతే ఛత్రపూర్ వచ్చేసాము, కానీ మనకి బ్రదర్ అయితే ఆపోజిట్లో ఎక్కడా తగలేదు. ఆఫ్టర్నూన్ అయింది కదా, దానివల్ల ఎక్కడైనా లంచ్కి ఎక్కడైనా ఆగి ఉంటాడేమో. దానివల్ల అయితే మనము ఫస్ట్ టైమే మనకి ఇచ్చిన టాస్క్ని అయితే కంప్లీట్ చేయలేకపోయినాం, ఫెయిల్ అయినాము. ఈ ఫెయిల్యూర్ని అయితే నేను ఒప్పుకుంటున్నాను. కార్తీక్, నువ్వు ఇచ్చిన టాస్క్ అయితే నేను చేయలేకపోయాను, సారీ ఫర్ దాట్. అంటే మనమైతే బస్ టెర్మినల్ ఛత్రపూర్ దగ్గర అయితే వెళ్తున్నాము. కార్తీక్ ఇచ్చిన టార్గెట్ అయితే మనం చేయలేకపోయాం, కానీ ఇంకా మనకు అన్లోడింగ్ పాయింట్కి 7 లోపు అయితే వెళ్ళాలా. దాని గురించి అయితే ఇంకా టార్గెట్ అయితే పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సిన టార్గెట్ అంటే మన మనం తీసుకునే టాస్క్ని అయితే కంప్లీట్ చేసేద్దాం. మనమైతే గిరిసోలో లాస్ట్ ఆంధ్ర బార్డర్లో అయితే ఉన్నాము, ఒడిస్సా బార్డరు. చూడండి ఇక్కడైతే మొత్తం అయితే డెకరేషన్ చేసినారు. ఆగస్ట్ 15కి అయితే మొత్తం ఫోల్కి అంతా లైటింగు, తర్వాత ఇవైతే ఏదో డిజైన్గా అయితే కొట్టున్నారు అనమాట. బాగున్నాయి చూడడానికి. ఇప్పుడైతే డీజిల్ అయితే పడుతున్నారు. అయితే 6000కి అయితే డీజిల్ కొట్టిస్తున్నాము బంక్లో బార్డర్లో. 6000 मैं यूट्यूब में डालने का. और अब 6000కి అయితే 63 మనకైతే డీజిల్ అయితే కొట్టించేసినాము. బయలుదేరుతున్నాము. పావు ట్యాంక్ అంటే పైకే వచ్చింది. వీడియో తీయడానికి అయితే మనోడైతే ఫోన్లో మాట్లాడుకుంటా అయితే డీజిల్ కొట్టచ్చు, కానీ వీడియో తీయొద్దు అది ఇది అని చెప్పేసి అనేసి అన్నాడు.
మనమైతే తగ్గేది లేదని చెప్పేసి వీడియో అయితే తీసినాను. మనం వీడియో తీసుకుంటే మనకి ఏం ఇబ్బంది ఏం లేదు, మన ఇష్టం అది. చూడండి మనోడైతే 100 రూపాయలు తక్కువ వచ్చిందనేసి బండి వేసుకుని వెనకాల వచ్చినాడు. కౌంటింగ్ అయితే మనం కరెక్ట్గానే ఇచ్చినాము. వాడు తాగేసి ఉన్నట్టున్నాడు. అప్పుడే వీడియో కూడా తీయద్దు అనేసి అన్నాడు. వీడియో తీసి నేను డబ్బులు అయితే కౌంట్ చేసుకొని ఇచ్చేసి అయితే నేనైతే వచ్చినాను. మళ్ళీ 100 రూపాయలు పెట్రోల్ వేసుకోవచ్చినాను నేను అనేసి అంటున్నాడు. అలాగైతే ఉంటుంది. మనం అక్కడే నిలబెట్టి ఖచ్చితంగా కౌంటింగ్ అయితే నీట్గా అయితే చేసుకొని ఇవ్వాలా. అదంటే వాడు 100 రూపాయల కోసం ఇట్లా ఎంత దూరం వచ్చినాడు. చూడండి మనమైతే ఇక్కడ కోట బొమ్మలు దాటేసే వచ్చినాము. మన కిట్టు అయితే వచ్చినాడు ఇక్కడికి. పురుషోత్తపురం అయితే టైమింగ్లో వెళ్తున్నాడు, లేట్ అయిపోయింది ఇప్పటికే. చూడండి టార్జన్ అనేది వేయించినాడు కిట్టుని బెరికేసి. అదే ఓకే బయలుదేరి, లేట్ అయిపోతుంది. యాది ఇదే పెద్దగా వేయించింది అదా. సరే రైట్ అడిగే పోతాండా సిఎస్ఆర్ ట్రక్లాక్స్ కాడికి. ఇదే సో ఇక్కడైతే సిఎస్ఆర్ ట్రక్లాక్స్ అని వేయించినాడు మన చంద్రపురది. అయితే ఇంకా అంటే మన సిఎస్ఆర్ ట్రక్లాక్స్ తీసేసి లోపల నుంచి కూలింగ్ ఉండేది వేయండి. భలే ఉంది లోడ్. ఏం లోడ్ అదా? సిమెంట్ కూడా సార్ మీరు ఎర్రచందనం లారీ వస్తుంది. రైట్ నెంబర్ కూడా అనిపించలేదు దాంట్లో వేసినాడు. అంటే మనకైతే నాతవలస టోల్గేట్ దగ్గరలో ఉన్నాము. మొత్తం ఫుల్ వర్షం అయితే తుక్కు పడికేస్తుంది. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. అసలు రోడ్డు పైన అంతా నీళ్ళు వేసుకున్నాయి. అటు సైడ్ ఆపోజిట్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీరుకైతే ఎగరేస్తాను నీళ్ళు. టోల్గేట్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు ఒక 50 కిలోమీటర్లు వెళ్తే అన్లోడింగ్ పాయింట్ ఉంటుంది. మనకైతే 7 గంటలకు రమ్మన్నారు. 6:30 అయిపోతుంది టైము. అర్ధ గంటలో 50 కిలోమీటర్లు వెళ్ళాలా. ఒక 10-20 నిమిషాలు అటు ఇటు అయినా ఏం కాదు. చూడండి వర్షం అయితే ఎంత హెవీగా పడుతుందో. మొత్తం నీళ్ళలో వెళ్తాను ನಮ್ಮ రోడ్డు మీద. చూడండి ఎలా నిలిచిపోయినాయి నీళ్ళు. చూడండి ఇక్కడైతే సర్వీస్ రోడ్లో అట్లాంటి వర్షాలు ఉన్నప్పుడు ఏమంటే నీళ్ళు ఎక్కువ నిలబడిపోయి ఉంటాయి. అట్లాంటప్పుడు 2 వీలర్లు కానీ కార్లు కానీ వచ్చినాయంటే ఇంకా 2 వీలర్లు అయితే కింద పడిపోతారు కంట్రోల్ అవ్వకపోతే. కార్లు అయితే ఇంకా కింద అయితే బ్యానెట్ ఉంటుంది కదా, దాని కింద అయితే కింద వాళ్ళకి స్లోప్గా ఇచ్చింటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా బోట్కి ముందర ఎలా కంట్రోల్ లేకుండా ఇట్లా అటు ఇటు తిప్పడానికి అంతే చూడండి. మనకైతే దగ్గర 3 కిలోమీటర్లు అయితే మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చిన్న జంక్షన్ దగ్గర అయితే చిన్న ట్రాఫికే మొత్తం అంతా. ఇది ఇంకా సింగిల్ రోడ్లు కాబట్టి ఆ రోడ్లోనే వెళ్ళడానికి రావడానికి కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ఎటు నుంచి తిరుక్కొని ఎటో వచ్చేస్తారు. సడన్గా బ్రేకులు కొట్టేయడం. నైట్ అయితే అన్లోడ్ అవ్వలేదు, వీళ్ళు రాలేదు అన్లోడ్ చేసేవాళ్ళు అనేసి. ఇప్పుడైతే వచ్చారు అన్లోడ్, ఇప్పుడే స్టార్ట్ చేశారు. మన బండికి అయితే లోడ్ ఏం లేదు. దానివల్ల అనకాపల్లిలో పార్కింగ్ చేసి మన కిట్టు బండి అయితే లోడింగ్ కోసం అయితే వచ్చినాము. నేను, భాస్కర్ అన్న, జగదీష్ అన్న, కిట్టు నలుగురం కలిసి. లోపల అయితే ఇద్దరే అలో అనేసి వాళ్ళిద్దరు అయితే వెళ్ళారు. కిట్టు తర్వాత జగదీష్ అన్న. మా సైడ్ ఎట్లా అంటే వాళ్ళు రకంగా తోలుతారు. ఇంకా కొత్తిమీర లోళ్ళు ఈ లోళ్ళు అంతా ఎట్లా తోలుతారంటే కొంతమంది బుల్లర్ వాళ్ళు చూడు ఒకే సీట్ లోనే ఇద్దరు కూర్చోవచ్చు అనమాట. అది ఎట్లా అంటే చూడు ఇట్లా కూర్చోండి ఇట్లా ఇట్లా రైట్ సైడ్ పట్టించుకోరా ఇట్లా ఒక పక్క నమ్ముతాండ్రా కానీ టైమింగ్ మాత్రం పక్క అంటే పక్క టైమింగ్ పెట్టేస్తారు బండి. పార్సల్లో అయితే ఆరాంగా ఇట్లా సీట్ ఎన్ని వేసుకుంటారు, ఇట్లా బెండ్ వేసుకుంటారు, టాప్ గేర్ వేసుకుంటారు, ఇట్లా పోతా అంటారు.
చెప్పు రాంబాబు. వస్తే కారోడు వదలలే అసలుకి దూరతానే ఉన్నాడు సారికి. మంది ఇంకా రాకెట్ కదా మంది సైడ్ వదలలే అసలుకి. 40-50 కాల్చినాడా. ఎక్కువ స్పీడ్ దొక్కినామంటే మన బండి మైలేజ్ రాదు, మళ్ళీ రాకెట్ పోయినట్టు పోతుంది, కంట్రోల్ దొరకదా. అందుకే ఆరాంగా పోతా అన్న, మైలేజ్ రాదు కదా. ఇప్పుడు కిరాయిలు కూడా అట్లా ఉన్నాయి. మళ్ళీ కాబట్టి ఉంటుంది బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ మాట్లాడితే. ఇంకా అయిపోలా అంతేదా. మధ్యలో ఫోన్ చేయనాడు.